ఆరు నూరు అయినా సరే కుంభరాశి వారు ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకూడదు. మీ జీవితంలో అతిపెద్ద మార్పు డిసెంబరు నెల చివరిలోపు మీకు సిరుల వర్షం కురవబోతూ ఉంది. అసలు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మీ జీవితంలో ప్రవేశించే స్త్రీ కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అయితే జరగబోతూ ఉందండి. మీరు ఎవరన్నా కాదన్నా సరే ఆ స్త్రీ ప్రవేశం మీ జీవితంలో జరగక అస్సలు మానదు. అంతేకాదు ఆ స్త్రీని మీరు అసలు ఈ సమయంలో అయితే వదిలిపెట్టకూడదండి. ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను పరిణామాలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. అవసరానికి డబ్బు మీకు అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉన్నప్పటికీ మీరు కంగారు పడనవసరం లేదు. ఒక సంఘటన మీకు లేదా వార్త కూడా కాస్తంత బాధను కలిగించవచ్చు కనుక జాగ్రత్త పడండి. శివారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుంది. అనుకున్న కార్యక్రమాన్ని నైపుణ్యంతో పూర్తి చేస్తారు. మీ పనితీరును అధికారులు కూడా మెచ్చుకుంటారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి. వ్యాపారంలో శ్రద్ధ కూడా చాలా అవసరం. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని కూడా మీరు పంచుకుంటారు. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు పెరుగుతాయి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీలో ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. బంధువులతో అనుకూలత అనేది ఉంటుందండి. మంచి ఆలోచన విధానంతో అదృష్టం పడుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు కూడా తెస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ కుంభరాశి వారి జీవితం మీరు మునుపెన్నడూ కూడా చూడని, ఊహించలేనటువంటి విధంగా అయితే ఈ సమయంలో మారిపోతుందండి. మీరు కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి. మీ జీవితం ఈ సమయం మీకు అంతా కూడా అదృష్టమే అదృష్టంగా కూడా మనం చెప్పవచ్చండి. ఈ డిసెంబర్ నెల చివరిలోపు మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని అయితే మీరు చూస్తారు. మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. మీ జీవితంలో ఊహించిన మార్పులు కూడా ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయండి. మీ ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వైవాహిక జీవితపరంగా అన్ని విషయాల్లో కూడా మీకు ఏ విధంగా ఉండబోతుందో ఈ సమయంలో మనమైతే తెలుసుకుందాం. ఈ డిసెంబరు నెల చివరిలోపు వీరి కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కనుక మీకు అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ స్నేహితులు, బంధువులు కూడా మీతో మద్దతు అయితే ఇస్తారండి. ఈ నెల మీ తోబుట్టువుల శారీరక అనారోగ్యం మాత్రమే ఒక పెద్ద సమస్య అయితే అవుతుంది కనుక జాగ్రత్త పడండి. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. అధిక వేడి లేదా పైత్యం కారణంగా వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా కలగవచ్చు. కాబట్టి తీవ్రమైన సమస్యలు రాకుండా ఉండడానికి మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయం మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి కూడా వ్యాపారంలో మరియు వృత్తిలో కూడా మంచి వృద్ధి అయితే ఉంటుంది. కానీ అదే సమయంలో ఆర్థికంగా మీకు ఆదాయం కంటే పెట్టుబడులు కూడా అధికంగా ఉంటాయి. మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించాలనే ఆలోచనలు అయితే ఉంటారు. మీకు ఈ సమయం మిత్రులు కానీ బంధువులు కానీ కలిసి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కూడా జరగవచ్చు. మీ విద్య గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే బుధగ్రహ సంచారం కారణంగా గందరగోళం మరియు ఏకాగ్రత అనేది లోపించవచ్చు. ఈ సమస్యను మీరు అధిగమించడానికి ఏదైనా సరే నవగ్రహ ఆలయంలో బుధ పూజ చేయిస్తే మంచిది.
సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు ఈ సమయంలో ఏకాగ్రత అనేది అధికంగా ఉంటుంది. అంతేకాదు చదువు పైన శ్రద్ధ కూడా మీకు పెరుగుతుంది. కొన్నిసార్లు ఆవేశం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మేలు. వీరి ఉద్యోగ జీవితం గురించి చూసుకున్నట్లయితే మీరు మంచి విజయం మరియు ప్రశంసలు లభిస్తాయి. సమయం మీ యొక్క పదవిలో మార్పు లేదా మీ కెరియర్లో మెరుగుదల కూడా ఉంటుంది. మీ మేనేజర్ లేదా పై అధికారుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది. మీరు మీ పని రంగంలో పెద్ద సహకారం అయితే మీకు అందిస్తారండి. మీ పై అధికారులు మీ పట్ల ప్రభావితులు అవుతారు మరియు మీకు ప్రమోషన్ మరియు జీతం పెరుగుదల కూడా జరిగే అవకాశం కూడా చాలా అధికంగానే ఉంటుంది. వృత్తిపరంగా కొన్ని మార్పులు అనేవి వచ్చినప్పటికీ కూడా ఏదో అసంతృప్తి సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఆవేశానికి లోను కాకుండా వచ్చిన పదవిని తీసుకోవడం మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఆర్థికంగా కూడా ఈ సమయం అయితే మీకు అద్భుతంగా అయితే ఉంటుంది. అసలు ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కూడా కలిగి ఉంటారు. సుందరమైనటువంటి స్వరూపముతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. వీరికి అంతింద్రియ విద్య పైన ఆసక్తి కూడా అధికంగానే ఉంటుంది. వీరు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను కూడా ఎవరికి తెలియనివ్వరు, బయట పెట్టరు కూడా. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు. ఎప్పుడూ కూడా తాము గుంబనంగా ఉంటారు. కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు. అయినప్పటికీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం. అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేతి రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. ఈ కుంభరాశి వారికి ప్రేమతత్వం అనే చెప్పాలి. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటివారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు. ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి అపేక్ష కూడా ఉండదండి. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. తాము పట్టిన కుందేడుకి 3 కాళ్ళు అనే చందాను ఉంటారు. ఇదే వీరి పెద్ద బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని కూడా వీరు గుర్తించలేరు. వీరు ఎవరిని కూడా పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా కూడా తమ పందాను అసలు మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను కూడా వీరు ఏర్పరచుకుంటారు. తమపైన ఆధిపత్య ధోరణిని వీరు అసలు సహించలేరు. తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారని కూడా చెప్పాలి. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు కూడా అధికంగా ఉంటాయని చెప్పాలి. తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను, స్నేహితులను వీరు అసలు మరవరు. ఇంటి భోజనం అంటే వీరు చాలా ప్రీతి కలిగి ఉంటారు. తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవలేని పరిస్థితులు కూడా వీరికి తారసపడతాయి. కుంభరాశి వారికి చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, కీళ్ల నొప్పులు వీరికి ఆరోగ్యము కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.